పాత కక్షలు బగ్గుమన్నాయా లేక వ్యాపారానికి అడ్డు వస్తున్నాయని టార్గెట్ చేశారా? స్మగ్లింగ్ ముఠా ఇదే పని చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. స్మగ్లర్ల బరితెగింపుతో ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ శివారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాల్పుల మోత కలకలం రేపింది. ఒకరు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గట్కేసర్ సమీపంలోని పోచారం ఐటీ సెక్టర్లో ఈ ఘటన జరిగింది. కీసర మండలం రాంపల్లికి చెందిన సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ పై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు కాల్పుల ఘటనలో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితులు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ ను అరెస్ట్ చేయగా మరో నిందితుడు హనీఫ్ కురేషి పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసు రాజకీయంగా టర్న్ తీసుకుంటోంది. కాల్పుల బాధితుడిని ఆసుపత్రిలో బీజేపీ నేతలు పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంఐఎం గుండాల పనేనంటూ బాంబు పేల్చారు బీజేపీ నేతలు. మరి కాంగ్రెస్ పార్టీ మతతత్వ శక్తులను వెనకేసుకొస్తున్నాయని మండిపడ్డారు. నిజంగానే కాల్పుల వెనుకాల ఏదైనా పార్టీ హస్తం ఉందా? ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? కొన్ని గ్యాంగ్లు గో సంరక్షణ కార్యకర్తలను టార్గెట్ చేశాయా? పశువుల అక్రమ రవాణా జోరుగా జరుగుతుందా? అక్రమ రవాణాపై పోలీసుల చర్యలు లేవా? శివార్లో పోలీసుల నిఘా లోపించిందా అన్న చర్చ సాగుతోంది. రాము అదే బండ్లు ముందు అన్న 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 రాము అదే బండ్లు ముందు అన్న 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 పాత కక్షలు బగ్గుమన్నాయా లేక వ్యాపారానికి అడ్డు వస్తున్నాయని టార్గెట్ చేశారా? స్మగ్లింగ్ ముఠా ఇదే పని చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మొత్తానికి స్మగ్లర్ల బరి తెగింపుతో ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ శివర్లో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కాల్పుల మోత కలకలం రేపింది. రైట్గా వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మా కొలీగ్ హిమబిందు మరింత సమాచారం న్యూస్ నుంచి లైవ్ లో అందిస్తారు. హిమబిందు, మనం చూస్తున్నాం మొత్తానికి అక్రమ రవాణాలపై పోలీసు చర్యలు లేవా? శివార్లో పోలీసు నిఘా లోపించిందా? మొత్తానికి ఇందులో రాజకీయం ఏమైనా ఉందా అనేది దీన్ని ఏ విధంగా చూడాలి మనం? ఎస్, థ్యాంక్ యూ సోనీ. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ కాల్పుల కలకల వేదేందుకు ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అంటే ఐటీ కారిడార్లో అంత బిజీ రోడ్లో కూడా, బిజీ ఐటీ కారిడార్లో కూడా ఈ కాల్పుల ఘటన ఒకంతటి కూడా రాజకీయ రంగును పులుముకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత సోనూ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం వేరొక హాస్పిటల్కి తరలించారు. అయితే ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉందని అంటున్నారు. ఒక చిన్న శస్త్రచికిత్స కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడికే కొంతమంది బీజేపీ నాయకులందరూ కూడా నిన్న రాత్రి వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే ఇట్లా రాజేందర్, కొంతమంది బీజేపీ నాయకులందరూ కూడా కలిసి అయితే ఇవాళ వరకు మనకున్న అప్డేట్ వరకు కూడా సోనూ సింగ్ ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కొంచెం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అతనిపై ఎవరైతే అటాక్ చేశారో
ఆ దుండగుడిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఇంకా ముగ్గురిని కూడా అధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుపుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ టైంలో ఇప్పటికే మొత్తం నిఘా వ్యవస్థ అంతా కూడా ఫెయిల్ అయింది. అసలు నిందితుడి వద్దకు గన్ ఎలా వచ్చింది, హైదరాబాద్ లో ఈ గన్ కల్చర్ ఏంటి, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఇప్పటికీ దీనికి సంబంధించి ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ఆయన మండిపడుతూ ఉన్నారు. అంటే సికింద్రాబాద్ హాస్పిటల్ దగ్గర కూడా ఇప్పటికే బీజేపీ నాయకులందరూ కూడా అక్కడికి కలిశారు. సో ఆ ప్రాంతం అంతా కూడా పోలీసుల పహారీలో ఉంది. ఎందుకంటే ఇంత గో సంరక్షక్ గా అనబడే అతను ఎవరైతే ఉన్నారో ప్రశాంత్, అంటే 5 ఏళ్లుగా కూడా ఇవన్నీ కూడా ఆయన ఈ గో సంరక్షణ దీంట్లో ఉన్నాడు కమిటీ మెంబర్ గా. సో ఇవన్నీ కూడా ఆయన కాపాడుతున్న నేపథ్యంలో ఆయనకు పాత కక్షలు ఉన్నాయి, కావాలని ఆయన బిజినెస్ కు అడ్డు వస్తున్నాడనే నేపథ్యంతో కాల్చాడు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. సో మనతో పాటు మన కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సికింద్రాబాద్ హాస్పిటల్ ప్రాంగణం నుంచి మీరు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే అంటే బజరంగ్ దళ్ నాయకులు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా హాస్పిటల్ ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే గాయపడిన ప్రశాంత్కి పెద్ద ఎత్తున అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా బీజేపీ నాయకులందరూ కూడా కలిశారు. ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ప్రశాంత్ అలియాస్ సోనూ సింగ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్, అయితే మనం చూసుకుంటే కనుక ప్రశాంత్ అలియా సోనూ సింగ్ అయితే నిన్న రాత్రి ఎప్పుడైతే గాయపడిన తర్వాత గన్తో కాల్చిన తర్వాత మొత్తంగా కూడా 2 రౌండ్లు గన్తో కాల్చడం జరిగిన తర్వాత అది కుడి భాగంలోనే ఉండేటటువంటి మొత్తంగా కూడా ఏదైతే లివర్ ఉంటుందో ఆ లివర్ అయితే ఆ సమీపంలో పోయేసి ఆ యొక్క బుల్లెట్ అయితే లివర్ సమీపంలో ఉన్నట్టుగా తెలిసింది. కాబట్టి నిన్నటి నుండి ఆసుపత్రికి ఇక్కడ అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అనంతరం ఆ యొక్క బుల్లెట్ లోపల ఉన్న కారణంగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రికి తరలించిన క్రమం లోపల అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు శస్త్రచికిత్స అవసరం అంటూ కూడా చెప్పడం జరిగింది. శస్త్రచికిత్స 6 గంటల పాటు, సుమారుగా 6 గంటల పాటు వైద్యులు అయితే శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత ఆ యొక్క బుల్లెట్ను బయటికి తీయడం జరిగింది. బుల్లెట్ను బయటికి తీసిన తర్వాత అయితే 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. 48 గంటల తర్వాత మరో సర్జరీ కూడా అవసరం అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ, ప్రధాన నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటున్నారు. నిన్న అయితే రాత్రి వరకు కూడా నిన్న మొత్తంగా చూసుకుంటే కిషన్ రెడ్డి చేరుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావుతో పాటు ఈటల రాజేందర్ కూడా అయితే నిన్న అక్కడ చేరుకోవడం జరిగింది. మాధవీలత కూడా నిన్న అక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత ఈ యొక్క ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ యొక్క ప్రశాంత్ను పరామర్శించిన తర్వాత బయటకు వచ్చేసి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చర్యలు చేపట్టాలి, మొత్తంగా కూడా అక్రమ గన్లు ఎక్కడి నుండి వస్తున్నాయో ఖచ్చితంగా వాటిపైన అయితే మొత్తంగా దృష్టి సారించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితమే బండి సంజయ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఇక ప్రశాంత్ను కూడా అయితే పరామర్శించడం జరిగింది. ఆ మీడియా ముందు కూడా అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారంకు చూసుకుంటే దీనిపైన ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గన్ కాల్పుల నేపథ్యంలో రాచకొండ సిపి సుధీర్ బాబు కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించి ఇందులో పాల్గొన్నటువంటి ప్రధాన నిందితుడితో పాటు మరి 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 3 అయితే ఈ యొక్క కాల్పులు జరిగిన తర్వాత 12 గంటల లోపే ఆ యొక్క నిందితులను కూడా అయితే మొత్తం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఒక్క నిందితుడు మాత్రమే అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతన్ని కూడా పట్టుకుంటామంటూ కూడా టీంలు రెడీగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి అంటే ప్రవీణ్, అంటే ఈ ఘటన కంటే పోలీసులు ఇప్పటి వరకు కూడా అంటే అరెస్ట్ చేశారు, అది మంచి పరిణామంగానే చూడొచ్చు. బట్ తెలంగాణలో శాంతి భద్రతలు కరువవుతున్నాయి అన్న విధంగా కూడా అటు బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఎంఐఎం అండతోనే కూడా వీళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు అంటున్నారు. అసలు గన్ కల్చర్ ఎట్లా వచ్చింది అంటే గన్ కల్చర్ పెరిగిపోతుంది హైదరాబాద్ లో నానాటికి. అసలు నిందితుడికి గన్ ఎలా వచ్చింది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు పోలీసుల నిఘా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే విధంగా కూడా విమర్శలు వస్తున్నాయి ప్రవీణ్. ఎస్, అయితే మొత్తంగా చూసుకుంటే గన్ కల్చర్ పైన ఒకవేళ మాట్లాడితే కనుక ఆ స్టేటస్ కోసం కొందరు భయాందోళనకు గురై కొందరు ఈ యొక్క గన్లను వాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెపన్ను ఇష్టానుసారంగా వాడుతున్నారు, కొందరు మాత్రం స్టేటస్ కొరకు వాడుతున్నారు, కొందరు భయాందోళనకు గురై రాజకీయ నాయకులు గతంలో కూడా వాడేవారు, ఇప్పుడు కూడా అయితే వ్యాపారస్తులు కూడా ఈ యొక్క గన్ కల్చర్ను కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ట్రై కమిషనరేట్ ఏదైతే ఉందో 3 కమిషనరేట్ పరిధి లోపల హైదరాబాద్లో మొత్తం చూసుకుంటే కనుక
7,000 వెపన్స్ ఉన్నట్టుగా కూడా అధికారిక లెక్కలు ఉన్నాయి. ఆ 7,000 వెపన్స్కు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా కొన్ని పర్మిషన్ లేని అయితే గన్ల కొరకు వెపన్స్ కావాలంటూ పర్మిషన్ తీసుకున్న వాళ్ళ మొత్తం పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక మదీనాగూడ సందర్శిని హోటల్లో కాల్పుల నుంచి హైదరాబాద్లో ఈ గన్ కల్చర్ మొత్తం ప్రారంభమైందని తెలుస్తుంది. మదీనాగూడ ఆ హోటల్ సందర్శినిలో జరిగినటువంటి కాల్పులు ఆ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అదే హోటల్లో పనిచేస్తున్నటువంటి మేనేజర్గా పనిచేస్తున్నటువంటి అయితే దేవేందర్ 9 సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేస్తున్నాడు. మేనేజర్గా పనిచేస్తున్న క్రమం లోపల అక్కడ అయితే మొత్తం కూడా జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ కావడంతో జనరల్ మేనేజర్ పోస్ట్ కొరకు అయితే ప్రవీణ్ అంటే ఇక్కడ డబ్బులు డిమాండ్ చేశాడు, అందుకనే కూడా కాల్చాల్సి వచ్చింది అన్నది కూడా ఇక్కడ ఇబ్రహీం చెప్తున్న వాదన. సో నిందితుడు చెప్తున్న వాదనలో ఎంత నిజం ఉంది, అలాగే ఇప్పటి వరకు కూడా ఎంఐఎం అండతోనే వీళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారంటూ కూడా అటు కాంగ్రెస్ గురించి ప్రభుత్వం ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉందని కూడా అటు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ఘటన జరిగి ఇంతసేపు అవుతున్నా కూడా అటు ఎంఐఎం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే చూసుకోవచ్చు మొత్తం కూడా బీజేపీ నాయకులు గో సంరక్షణ చేసేటటువంటి కార్యకర్త పైన అయితే ఈ యొక్క కాల్పులకు తెగబడినటువంటి ఇబ్రాహీం ఎవరైతే ఉన్నారో ఇబ్రాహీం ఎంఐఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇబ్రాహీం ఇంతకు ముందే చాలా కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతని పైన రౌడీ షీటర్ కూడా ఓపెన్ ఉంది అంటూ కూడా సిపి సుధీర్ బాబు చెప్తున్న నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మొహమ్మద్ ఇబ్రాహీం ఖురేషీ అయితే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతని పైన రౌడీ షీటర్ కూడా ఉంది అంటూ కూడా అయితే చెప్తున్నారు. మరో నిందితుడైనటువంటి ఖురేషీతో పాటు అతని ఇద్దరు సహకరించారు. ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే గోవుల అక్రమ రవాణా బయట పెట్టడంతోనే ఈ గొడవ మొదలైందంటూ కూడా స్పష్టంగా సిబి మొత్తం టోటల్గా కూడా నిందితులను విచారణ చేసిన సమయంలో అయింది. అదే గతంలో 10 సార్లు కూడా ఆ నిందితుడు ఇదే విధంగా ఎవరైతే నిందితుడు గోవులని వివిధ జిల్లాల నుండి గోవులను తీసుకొని వచ్చేసి అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ఆ యొక్క మొత్తం టోటల్ని కూడా ఎవరైతే ఈ గాయపడినటువంటి ప్రశాంత్ ఉన్నాడో ప్రశాంత్ మొత్తం కూడా వీళ్ళ యొక్క చర్యలను ఖండిస్తూ వచ్చాడు. కాబట్టి వీళ్ళ ఈ యొక్క నిందితుడు కక్ష పెంచుకున్న నేపథ్యంలో ఇదంతా కూడా హత్యకు ప్లాన్ వేసేసి ఆ యొక్క గన్తో కాల్చడం జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, మేడ్చల్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి కాల్పుల కలకలం జరిగింది. పోచారం ఐటీ కారిడార్లో పరిధిలో గోరక్షక్ దళ సభ్యుడు సోను సింగ్ పై దాడి జరిగింది. నేపథ్యంలో కాల్పుల్లో అతనికి గాయాలయ్యాయి, శస్త్రచికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులందరూ కూడా ఆయన్ని కలిసి పరామర్శిస్తూ ఉన్నారు. ఎవరైతే నిందితుడు ఇబ్రహీం ఉన్నారు, ఇప్పటికే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. సో అతను గన్ కల్చర్ ఎక్కువ హైదరాబాద్ లో కూడా పెరిగిపోతుంది. ఎంఐఎం నాయకుడు అంటూ కూడా కాంగ్రెస్ ఎంఐఎం నాయకులతో వీళ్ళ సపోర్ట్ తో ఇదంతా కూడా గన్ కల్చర్ పెరిగిపోతున్నట్టు కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్, అందే సత్యం గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో ఎట్లా చూస్తారు ఈ గోరక్షక్ సభ్యుడి పైన నిన్న రాత్రి కాల్పులు జరిగింది? సో అతనికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది, హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అటు బీజేపీ నాయకులు ఎంఐఎం అండతోనే రాష్ట్రం కాంగ్రెస్ ఈ విధంగా కూడా చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ అంటతోనే ఎంఐఎం నాయకులు ఈ విధంగా బీజేపీ హిందువులపై దాడి చేస్తున్నారంటూ కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు హైదరాబాద్ లో గన్ కల్చర్ ఎక్కువగా అయిపోయింది అంటూ మాట్లాడుతున్న పోలీసుల నిఘా వ్యవస్థలో ఎక్కువగా లోపాలు ఉన్నాయి, నిందితుడి వద్దకు గన్ ఎలా వచ్చింది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా రాజకీయాలు పక్కకు పెడితే మనం సమస్యకు సొల్యూషన్ చూపెట్టగలగాలి, దాన్ని పునాదులతోటి అనాలిసిస్ చేయగలగాలి. ఇవాళ ఇల్లీగల్గా గన్ కలిగి ఉండటం అనేది నేరం. అదేవిధంగా పోలీసు నిఘా వ్యవస్థ కూడా ఇటువంటి వాటిని నిరోధిస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది. ఎవరికి వాళ్ళే లేదా పిస్టల్స్ లేదా ఇతర తుపాకులు కలిగి ఉంటే అవసరం వచ్చినప్పుడల్లా వాడుతూ ఉంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇల్లీగల్గా గన్ ఉండటం, తర్వాత ఎదుటి వాళ్ళ మీద కాల్పులు చేయటం. కాబట్టి ఏదేమైనా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయగలిగారు. తర్వాత అరెస్ట్ అయినాక చేయటం కాకుండా ముందే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా,
కాబట్టి వాటిని గన్ను ఉపయోగించక ముందే నిఘా వ్యవస్థ ద్వారా అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే లేదా ఎట్లా కలిగి ఉన్నారనేది ఉంటే ఇటువంటిది జరగదు. కాబట్టి క్రైమే, కానీ క్రైమ్ యొక్క ఆ గ్రేడ్ తగ్గేది. ఇప్పుడు ఇద్దరు కలబడటం కన్నా ఒకళ్ళు తుపాకీతోటి కలచడం అంటే సీరియస్ ఇష్యూ అయింది. కాబట్టి ఏదేమైనా నిఘా వ్యవస్థ ఇంకా ఎక్కువ షార్ప్గా, ఎక్కువ చురుకుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే గోవుల విషయం అన్నప్పుడు మన దేశంలో ఇప్పుడు సామాజిక దృక్పథం, తర్వాత మత దృక్పథం, ఈ రెండిట్లలో వైరుధ్యాలు రావడంతో వాళ్ళు ఇది ఒక సీరియస్ ఇష్యూ అవుతుంది, పొలిటికల్ ఇష్యూ అవుతుంది. గత వేల ఏళ్లుగా ఇది రైతులకు ఒక 5 ఎకరాల భూమి ఉండటం ఎంత సంపదో, ఆ ఇంట్లో 1-2 గోవులు కలిగి ఉండటం అంత సంపద. మనం అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆవుల సంపద లేదా గోవుల సంపద అనేటువంటిది పెద్ద ప్లస్ పాయింట్ రైతులకు. కాబట్టి ప్రతి రైతు ఇంట్లో పశువులు ఉంటే 10-15 పశువులు ఉంటే అందులో ఖచ్చితంగా 4-5 గోవులు ఉండేవి. కాబట్టి పశు సంపద అనేటువంటిది రైతాంగానికి భారతదేశ వ్యాప్తంగా అది ఒక మంచి ఆనవాయితీ. తర్వాత హిందువులకు అది పూజనీయ అంశం. మొదటి నుంచి గోవును పూజించడం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తున్నటువంటి అంశం. ఇదే సందర్భంలో ఆ ఆహార నియమాలకు వచ్చినప్పుడు పేదలందరూ, ధనికులందరూ మటన్ తినటం చేస్తే, లేదా రైతులు లేదా అప్పర్ క్లాస్ వాళ్ళు మటన్ తినటం చేస్తే, పేద దళితులు, ముస్లింలు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎద్దు మాంసం తినటం ఇటువంటిది ఇప్పటికీ గ్రామాల్లో ఆచారంగా ఉన్నది. ఇప్పుడు సహజంగానే గోవులు అనేటువంటిది సంపదకు ఒక ఇండికేషన్ కాబట్టి మిగతా ఎద్దు మాంసం లేదా బర్రె మాంసం, దున్నపోతులు ఇటువంటిది తింటే పెద్ద ఆబ్జెక్షన్ ఉండట్లే. కాబట్టి గోవుల్ని మాంసంగా చూడటం అనేది మానేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మటన్ ఇవాళ 900 రూపాయల కిలో ఉంది, కానీ గోమాంసం, ఈ ఎద్దు మాంసం ఇటువంటి 300-200 కిలో వస్తుంది. కాబట్టి పేదలందరూ, ముస్లింలే కాదు, పేద దళితులందరూ కూడా ఇప్పటికి కూడా ఇవి గ్రామాల్లో తింటున్నారు. అంటే సత్యం గారు, అంటే గో స్మగ్లింగ్ నియంత్రణకు మనకి చట్టాలు ఉన్నాయి. అంటే 24 రాష్ట్రాల్లో గోమాంసం అనేది కూడా నిషేధంగా ఉంది. అంటే ఇలాంటివి కూడా అంటే జరుగుతున్నప్పుడు ఒక మైనారిటీలో ఒక భయం పెరిగిపోయి ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా? అంటే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకు మనం ఆ చట్టాలు ఇక్కడ దీన్ని కమర్షియల్ గానే ఆలోచించాలి. దళితుడైనా లేదా ముస్లిం అయినా గోవుల్ని సప్లై చేసి ఇంకో దగ్గర మార్కెటింగ్ చేయటం అనేటువంటిది నిషేధం. కాబట్టి వాళ్ళ గో సభ్యుడు అడ్డుకోవటానికి ప్రయత్నం చేశాడు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ ఏదేమైనా ఇది మెజారిటీ ప్రజలు దీన్ని పూజనీయమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నప్పుడు ఆ సీరియస్నెస్ అర్థం చేసుకొని గోవుల్ని మార్కెటింగ్ చేయటం అనేది ఆపేయాలి ఇప్పటికైనా. కాబట్టి ఇట్లా సత్యం గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రైట్, మనతో పాటు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు విహెచ్పి నాయకులు శశిధర్ గారు, రెవెన్యూతుల శశిధర్ గారు. నమస్తే అండి శశిధర్ గారు. నమస్తే. సో మీరు ఇప్పటికి హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే బాధితున్నారో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉందండి సిచ్యువేషన్? అలాగే గో సంరక్షక్ నాయకులపై ఎలాంటి దాడులు జరగడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడే ఐసీయూలో బాధితుడిని పరామర్శించి రావడం జరిగింది. సర్జరీ అయింది గత రాత్రి. ఇంకా క్రిటికల్ గానే ఉంది కండిషన్. 24 గంటలు గడవాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో అప్రకటితంగా ఎంఐఎం పాలన నడుస్తూ ఉంది, రజాకార్ ఎజెండా అమలు నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున బరిదెగించి గోరక్షకుల మీద ఫైరింగ్ చేసే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో కూడా టీసీఎం వ్యాన్లతో యాక్సిడెంట్ చేసింది, వాహనాలను యాక్సిడెంట్ చేసి ఈ రకంగా రిపీటెడ్ గా ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి ఈ సంవత్సరంలోనే 5 కేసులు బుక్ అయినాయి. అయినా అటువంటి సంఘ విద్రోహ శక్తులను ఎంఐఎం ప్రోద్బలంతో వదిలిపెడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రం లోపల భారత రాజ్యాంగం అమలవుతలేదు. ఈ రాష్ట్రం లోపల రజాకార్ కాసిం లజ్వీ రజాకార్ ఎజెండా అమలవుతుంది అనే దానికి ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఛాలెంజ్ తిరుగుతా ఉన్నారు, మేము గోవులను చంపుతాము, మేము దాడులు చేస్తామని. ఆ ఛాలెంజ్ మేము హిందూ సమాజం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం విషయం లోపల ప్రభుత్వం ఈ సంఘ విద్రోహ శక్తులను అదుపు చేయడం లోపల విఫలమైతే హిందూ సమాజం చేయబోయేటువంటి రియాక్షన్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అంటే శశిధర్ గారు, ఇప్పుడు ఇంత జరుగుతున్నా గానీ అటు ఎంఐఎం నాయకుడని అంటున్నారు, బట్ అటు నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. ప్రభుత్వం ఎంఐఎం కుమ్మక్క అయినది. ఈ రోజున
కాబట్టి రెస్పాన్స్ వస్తుందని కూడా మనం ఊహించడము లేము. రాదు, ఎందుకంటే ఈ రోజున పూర్తిగా పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎంఐఎం పార్టీ ఎజెండా అమలవుతుంది ఈ రాష్ట్రం లోపల. అందులో ఈ రాష్ట్రం అందుకే దేవాలయంలో ఈ రాష్ట్రం లోపల దేవాలయాలకు సురక్షితం లేదు, గోవులకు సురక్షితం లేదు, హిందూ ఆడపిల్లలకు సురక్షితం లేదు, హిందూ ఆస్తులకు సురక్షితంగా లేదు. ఒకటి చూడండి, మీరు ఎన్ని రకాలైనటువంటి దాడులు హిందూ సమాజం మీద జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ప్రభుత్వంలో ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంఐఎం ఆ పార్టీని హైజాక్ చేసేస్తుంది, ప్రజాకార ఎజెండా నడుస్తూ ఉన్నారు. అది ఎవరైతే అటాక్ చేశారో ఇబ్రహీం ఎవరైతే ఉన్నారో డబ్బులు డిమాండ్ చేసినందుకే నేను అటాక్ చేశానని చెప్పి ఆయన పోలీసులు చెప్తూ ఉన్నాడు. చూస్తున్నాం, దేవాలయాల మీద దాడులు జరగగానే పిచ్చోళ్ల పని, హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేయగానే పిచ్చోళ్ల పని అని, గోరక్షకుల పైన డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఒక అలవాటుగా మారింది వీళ్లకు. బండి ఆపగానే ఇవాళ వాళ్ళు డ్రైవర్లతోటి కంప్లైంట్ ఇప్పిస్తారు, చైన్ గుంజుకున్నారు, గోల్డ్ గుంజుకున్నారని. తర్వాత అట్రాసిటీ కేసులు పెట్టియడము ఇల్లీగల్ గా, తర్వాత కొట్టిండ్రని కేసులు పెట్టియడము. ఇది ఒక రకమైనటువంటి ఇల్లీగల్ ప్రాక్టీస్ పోలీసే ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇన్ని చెక్ పోస్టులు ఉంటే గాజులు దొరుకుకొని కూర్చున్నారా మీరు? ఎట్లా వచ్చినాయి? ఎవడు అమ్ముడు పోతే ఇవాళ గోవులు వస్తా ఉన్నాయి హైదరాబాద్ సిటీకి. అంటే శశిధర్ గారు ప్రధానంగా ఇక్కడ అంటే నిందితుడి వద్దకు గన్ ఎలా వచ్చింది? హైదరాబాద్ లో గన్ కల్చర్ ఎక్కువగా పెరుగుతున్నది. ప్రధానంగా జరిగిన ఇష్యూ కూడా ఐటీ కారిడార్ బిజీ షెడ్యూల్ ఉన్న ప్రాంతం అది. సో అట్లాంటి ప్రదేశంలోనే ఇది జరిగింది. ఈ రోజున గన్ కల్చరు మరో కాన్పూర్ తరహా సంఘటన వెలుగు చూస్తుంది. ఇల్లీగల్ గన్స్ కూడా ఇవాళ ఈ యొక్క మతోన్మాదుల చేతిలోకి చేరినాయి అనేటువంటి విషయం ఈ సంఘటనకు వెలుగు చూసింది. కాబట్టి మొన్న కానిస్టేబుల్ నిజామాబాద్ లో మనం చూసినాం ఏ రకంగా మతోన్మాది వ్యతిరేకిపోయిండో. ఇవాళ ఈ సంఘటన, మొన్న రాంపల్లిలో సంఘటన, రామంతపూర్లో జరిగినటువంటి సంఘటన, ఈ 15 రోజుల టైంలోనే నేను చెప్తా ఉన్నా. కాబట్టి మతోన్మాదులు ఇవాళ ప్రత్యక్ష దాడులకు పాల్పడేటువంటి సాహసం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం అరికట్టడంలో విఫలమవుతుంది. హిందూ సమాజం సరైన విధంగా ప్రతిఘటిస్తుంది. ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు హిందూ సమాజాన్ని. కాబట్టి జరగబోయేటువంటి పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. సో ఫైనల్ గా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏం డిమాండ్ చేద్దాం? ప్రభుత్వం అంబేద్కర్ అందించిపోయినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా, లేకపోతే ఎంఐఎం పార్టీ యొక్క రజాకార్ ఎజెండాను అమలు చేస్తుందా ప్రభుత్వం తెలుసుకోవాలి. రజాకార్ ఎజెండాను అమలు చేస్తామంటే రజాకార్ ఎజెండాను పొందబెట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. రేపు అదే మళ్ళీ జరుగుతుంది, రిపీట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, అంత సత్యం గారు. ఎస్ అంటే గో సంరక్షకుడిని టార్గెట్ చేయడం వెనుక అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే వ్యక్తిగత ఘర్షణలు, అంటే వీళ్ళిద్దరికీ ఏవో బిజినెస్ లావాదేవీలు డీలింగ్ కారణంగానే జరిగిందంటే ఒక వెర్షన్ ఉంది. ఒకవైపు గో సంరక్షకుడు కాబట్టి ఆయన పైన అటాక్ జరిగిందని అంటున్నారు. అంటే కమ్యూనల్ దీన్ని అర్థం చేసుకోవాలా, పర్సనల్ బిజినెస్ వాళ్ళ వ్యక్తిగత వైరుధ్యం లేదా వాళ్ళ వ్యాపార వైరుధ్యాలు అంత ప్రాధాన్యత వహించవు. ఇప్పుడు జరిగిన ఘటనకు ఒకవేళ అవి పునాదులైనా లేదా అవకాశం ఏదైనా ఉన్నా వాటికి ఇప్పుడు ప్రాధాన్యత లభించదు. ఇద్దరి మధ్య బిజినెస్ వైరుధ్యం ఉందనో లేకపోతే ఇద్దరి మధ్య మరో వైరుధ్యం ఉందనో చెప్తే వాటికి ప్రాధాన్యత ఉండదు. ఇవాళ ఒకటే ప్రాధాన్యత ఉంటే ఒకటి ఇల్లీగల్ గన్ కలిగి ఉంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అయింది, ఎలా ప్రాక్టీస్ చేయగలిగిండు అనేటువంటి విషయంలో నిఘా వ్యవస్థ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మొదటిది. రెండవది, గోవుల్ని చంపటం అనేటువంటిది, గోవుల్ని మటన్ మార్కెట్ చేసుకోవటం అనేటువంటిది ఒక సెన్సిటివ్ ఇష్యూ మారినప్పుడు దాన్ని వదిలేయటం మంచిది. అది ఒక్క ముస్లింలే కాదు, హిందువుల్లో కూడా దళితులకు మొదటి నుంచి 100 ఏళ్ళని వాటిని ఆరగించే అవకాశం ఉంది. వాటిని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతటా వాళ్ళు దాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది. తర్వాత మూడవది, ఏ ఇష్యూ జరిగినా, ఇటువంటి ఇష్యూ జరిగితే ఇండివిజువల్ పోయి రిలీజియస్ అంశంగా మారుద్ది, రిలీజియస్ అంశం పోయి పొలిటికల్ ఇష్యూగా మారుద్ది. మనం ఇప్పటికే ఇంతకుముందు మిత్రుడు అన్నాడు శశిధర్ గారు, ఏదో మతతత్వం అనేటువంటిది ప్రమాదం అని చెప్పేసి. నిజమే అది. ఎందుకంటే మతతత్వ వైరుధ్యంతో 48లో ఓచకోత చేయబడింది. దరిదాపు 40-50 లక్షల మంది స్వాతంత్రం రాగానే పాకిస్తాను సరిహద్దుల విభజనలో భాగంగా అటువంటి మత వైరుధ్యం లక్షలాది మందిని ఊచకోత కోశారు. కాబట్టి ఎక్కడైనా ఈ మతతత్వ ట్రెండ్స్, ఈ మతతత్వ వైరుధ్యాలు పెరిగితే రిజల్ట్ అట్నే ఉంటుంది. అది ఏ మతం అయినా.
యూరోప్లో క్రిస్టియన్, ఇంకో దగ్గర యూదులైనా, ఇంకో దగ్గర హిందువులైనా, ఇంకో దగ్గర ముస్లింలైనా మతం గౌరవించదగ్గదే. కానీ మత తత్వం అనేటువంటిది ఫెనటిజం అనేది ఇంతకుముందు శశి గారు చెప్పినట్టుగా దానికి దారి అంటే తీసేటువంటి సత్యం గారు అవకాశం ఇప్పుడు ఉంది. గన్ ఫైరింగ్ ని రాజకీయ రంగు పులిమి విధంగా కూడా ప్రయత్నిస్తున్నారా? ఎట్లా మనం దీన్ని చూడాలి? ఖచ్చితంగా అండి. ఏ ఇన్సిడెంట్ ఇవాళ వితౌట్ పొలిటిసైజేషన్ ఏది లేదు, నథింగ్. అసలు పొలిటిసైజ్ కాకుండా ఉండేటువంటి విషయమే లేదు. ఇవాళ భార్యాభర్తల తగాదా కూడా ఇద్దరి మధ్య వైరుధ్యం అంటే పొలిటిసైజ్ చేసి చెరవ పక్క కొప్పు కాసే రోజులు వచ్చినాయి. ఒక బజార్లో కుటుంబ ఘర్షణ అయితే కూడా పొలిటిసైజ్ అయ్యే స్థితి వచ్చింది. కాబట్టి ఇద్దరు వ్యక్తులు, అందులో భిన్న మతాల వ్యక్తులు ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇట్లా భిన్న మతాల వ్యక్తులు మధ్య సంఘటన జరిగినప్పుడు ఇంకా ఖచ్చితంగా పొలిటిసైజ్ అవుద్ది. కాబట్టి పొలిటిసైజ్ కాకుండా ఉండేటువంటి అంశమే లేదు. కాబట్టి ఇది సెన్సిటివ్ ఇష్యూ. పొలిటిసైజ్ చేయకుండా దాన్ని ఒక ఇప్పుడు ఇబ్రాహిం అనేటువంటి వాడు ఖచ్చితంగా హంతకుడు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాలి. ముస్లిమైన హిందూ అయినా అటువంటి హంతక పని చేయకూడదు, నిషేధం, శిక్షించాలనేటువంటిదే ఉండాలి. కాబట్టి పలానా మతస్థుడు గారు సేవ్ చేయాలి, పలానా మతస్థుడు కాబట్టి సేవ్ చేయకూడదు అనేటువంటిది రాజ్యాంగం ముందర మత విచక్షణ లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. కాబట్టి ఏ మతాన్నైనా ఏ వ్యక్తి అయినా ఈక్వల్ గా ట్రీట్ చేయాల్సిందే. అప్పుడే కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అంది సత్యం గారు. సో నగరంలో గన్ కల్చర్ ఎక్కువైపోతుంది, ఇది ఒక అలర్ట్ గా కూడా అందరూ చూడాలి. అసలు పోలీసుల నిఘా వ్యవస్థలో ఎందుకు ఇంత లోపం వస్తోంది? అసలు ముందే ఇది అలర్ట్ అయ్యి ఉండుంటే బాగుండేది. ఎంత ఐటీ కారిడార్, అంత బిజీ రోడ్ లో కూడా ఇదేంటి ఘటన జరగడం అనేది కూడా ప్రభుత్వ వైఫల్యంగా కూడా అటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇది ఒక హిందువులపై దాడిగా కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇవి ఇటువంటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.